ఈ మధ్య కాలంలో మీరు ఆనాటి కాలం ఆడపిల్లలను చూసారు, ఈ కుటుంబ వ్యవస్థలో ఈనాటి ఆడపిల్లలను కూడా చూస్తున్నారు. ఈ స్త్రీలకు సంబంధించి మీరు గమనించింది ఏంటి అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి? అప్పుడు పెద్ద చదువులు లేకపోవటం, ఉద్యోగాలు లేకపోవటం వల్ల ఒకటి, తర్వాత వాళ్ళు పెంచిన విధానంలో అమ్మ ఇది అని చెప్పాను కదా. స్వానుభవంలోకి వస్తే నాకు 6వ క్లాస్ నుంచి పెళ్లి చూపులో పెళ్లి కొడుకు ఇక్కడ ఒక రింగి పెట్టుకొచ్చాడు, ఇవి ఉన్నాయి. నాన్నగారు నచ్చలేదన్నాను. నీకు ఎటువంటి భర్త కావాలో మాకు తెలుసు, మేము చూసి చేస్తాం, నీ అభిప్రాయాలు మాకు అవసరం లేదు, అసలు నువ్వు మాట్లాడకన్నారు. నేను మాత్రం చెప్పా, మా అక్కలు అయితే అసలు మాట్లాడేవాళ్ళే కదా. మా అక్కలే కదా ఆ కాలంలో ఏ స్త్రీ కూడా తల్లి తండ్రి ఏం చెప్తే అది వినేవారు, వాళ్ళు వెల్ విషర్స్. ఇవాళ వీళ్ళు క్వశ్చన్ వేస్తున్నారమ్మా, నీకేం కావాలి, నీకు ఎలాంటిది కావాలి. వీళ్ళు క్వశ్చన్ వేయడం వల్ల వాళ్ళ స్వతంత్రాన్ని తీసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినది చెప్తున్నారు. అప్పటికి అమ్మాయిలకి ఇప్పటికీ తేడా అంటే, అప్పుడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినేవాళ్ళు, ఇప్పుడు పిల్లలు చెప్పిందే తల్లిదండ్రులు వింటున్నారు. ఈ స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చింది తల్లిదండ్రులే. కాబట్టి అమ్మాయికి చెప్పి ఇది విధానం కాదు, మేము చెప్పారంటే ఇలా ఉండు అని. ఇవాళ పిల్లలు ప్రేమించుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ప్రేమించుకో, కాదనట్లేదు. తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకో, చెప్పబెట్టకుండా వాడితో సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోకు. నీ జీవితం అధ్వానం అయిపోతుంది, నీకు రక్షణ ఉండదు, నేను రక్షించేవాళ్ళు లేరు, ఏడిస్తే ఓదార్చేవాళ్ళు లేరు. అందువల్ల తల్లిదండ్రులు ఒప్పించండి, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, కలిసి బతకండి. ఇప్పుడు సంప్రదాయంగా పెళ్లి చేసుకుని బాధలు పడుతున్న స్త్రీలు కూడా కుటుంబాలను వదిలి రమ్మని నేను చెప్పడం లేదు. ఎలా బాగు చేసుకోవాలో నువ్వు నేర్చుకో, ఇంటిని ఎలా సర్దుకుంటే బాగుంటుంది, జీవితాన్ని ఎలా చేస్తే బాగుంటుంది. దానికి కొంచెం చదువుకోవటం, ఆర్థిక వ్యవస్థ కూడా వాళ్ళకంటే ఆర్థికమైనటువంటి సపోర్ట్ వాళ్ళకు ఉంటే కూడా కొంతవరకు స్త్రీలు జీవించే అవకాశం ఉంది. అంటే మంచిగా జీవించడం అంటే సంతోషంగా ఉండడం. అమ్మా, ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు ఇప్పుడు వివరంగా చెప్పిన దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఎట్లాగో జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి చాలా మంది పాపం కొంతమంది మూలై కూర్చుని ఏడుస్తూ ఉంటారు, బయటికి రాలేక మానసిక క్షోభ ఒకటి అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు సమాజంలోకి వచ్చి ఎటువంటి ఈ సమాజాన్ని వాళ్ళపై నిందలు వేస్తున్న సమాజాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలంటే మీరు ఏం చెప్తారు? ఈ సమాజంలో నిందలు వేసే సమాజాన్ని మనం సమాజాన్ని మార్చలేము తల్లి. ఎందుకంటే ఇది చెప్పకూడదు అనుకుంటేనే నేను మళ్ళీ నా దాంట్లోకి అనుకోకుండా వెళ్ళిపోతున్నాను. నా ఈ విషయంలో నన్ను ఎంతమంది స్త్రీలు విమర్శించారు, వాళ్ళకి నేను ఏంటో తెలుసా, నా బాధ ఏంటో తెలుసా, ఏ అగ్ని నన్ను బయటికి పంపిందో వాళ్ళకి ఏం తెలుసు, ఇంట్లో ఏ చిచ్చు పిల్లలు వదిలేసి బయటకు వచ్చేలా చేసిందో వాళ్ళకి ఏం తెలుసు. నాకు పడిందాన్ని నేను ఏ ఒక్కళ్ళన్నా నన్ను అడిగారా? తెలవని విషయం గురించి ఎలా మాట్లాడతారు? ప్రతి వాళ్ళకి నాకు తెలిసినంత వరకు లోకంలో ఒక రాయి వేయటమే వస్తుంది, కానీ దెబ్బ తగిలిన వ్యక్తిని దగ్గరకు తీసుకుని ఓదార్చి ఆ దెబ్బ తగ్గే విధంగా అనునయంగా మాట్లాడదామనేటువంటిది లేదండి సమాజానికి. ప్రత్యేకించి స్త్రీని విమర్శించడంలో సొసైటీ కంకణం కట్టుకుందా అనిపిస్తుంది. మగాళ్ళని విమర్శించరు, ఇంటిన వాడు మగాడు ఎలాంటి దులిపేసుకుంటాడు. మనం సున్నితమైన మనస్తత్వం ఉన్న వాళ్ళమండి స్త్రీలము, దాని గురించే బాధపడుతూ ఉంటాము. ఈ మీరు అన్నట్టుగా బాధల్లో ఉండి ఏం చేయాలో తోచలేనటువంటి స్త్రీలకి నేను చెప్పేది ఏంటి అంటే, కష్టమైన పరిస్థితే కాదనట్లేదు. 2 సంవత్సరాలు రాక్షసుల మధ్యలో ఉంది సీతాదేవి. అంతఃపురంలో ఉండవలసినటువంటి శ్రీ మహాలక్ష్మి రాక్షసుల మధ్యలో ఎలా గడిపింది? నిరంతరం ఆయన తలుచుకుంటూనే గడిపింది. అలాగా మనకి నీకు సంప్రదాయంగా వివాహం చేసుకున్నటువంటి స్త్రీ, నీకు రక్షణ ఉంది, చేతనైతే సర్దుకో, లేదు నీకు చట్టం సపోర్టు, తల్లిదండ్రుల సపోర్టు, నువ్వు కొంచెం చదువుకోవటమో ఏదో చేస్తే నీ పిల్లల్ని నువ్వు పెంచుకోవటం, నువ్వు బాగు చేసుకుని నేర్చుకో. చచ్చిపోకూడదండి నేను అనేది, భగవంతుడు ఇచ్చిన జీవితం. పోరాడు, ఎంతవరకు అవుతుందో అంతవరకు, ఏడుస్తూ కూర్చోవద్దు, సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయి. బయటకు రాలేకపోతారు చాలామంది. ఎందుకు అంటే వాళ్ళు అన్నదమ్ములు వీళ్ళు వాళ్ళందరూ ఉంటారు, కావలసిన వాళ్ళు. నువ్వు బయటకు వెళ్ళి ఇప్పుడు పరువు తీస్తావు, నోరు మూసుకో, ఏ బాధలున్నా ఇంట్లోనే ఉండు, నోరు మూసు కూర్చోంటారు బంధువర్గం. కానీ బయటకు వస్తే ఎక్కడ పరువు పోతుందో అనే భయంతో ఉన్న వేలాది మంది స్త్రీలు నాకు తెలుసు సొసైటీలో, ఇవాళకి బాధలు పడుతూ ఏడుస్తూ ఉన్నారు. నేను సీనియర్ సిటిజన్కి సంగీతం చెప్తారు, ఆన్లైన్లోకి రండి అన్నాను. చిన్న ఫీజు అమ్మా, నేను కూడా బతకాలి కదా అంటే, ఆ స్త్రీలు అండి 60-70 ఏళ్ళు వచ్చినటువంటి పాపం ఒంటరి స్త్రీలు, భర్త లేడు. అమ్మ నేను మా వాడిని పోయి ఒక 1000 రూపాయలు ఎలా అడగగలనమ్మా? దుఃఖం వచ్చింది నాకు.
ఒక ఇంత పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఇంత చేసి ఎన్ని కష్టాలు పడాలండి పిల్లల్ని పెంచడం అంటే. అవును. ఇంత చేసినటువంటి ఆ స్త్రీకి ఒక 1000 రూపాయలు, నెలకి ఒక 1000 రూపాయలు ఎవరైనా కొడుకుని అడగడానికి ఆమెకి ధైర్యం లేకపోయింది అంటే. అవును. అప్పట్లో చదువులు లేవు కాబట్టి ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకుంటున్నారండి. నేను అమ్మాయిలు చెప్పేది ఏంటంటే శ్రద్ధగా చదువుకోండి, ఉద్యోగాలు చేసుకోండి, కష్టం వస్తే మన కాళ్ళ మీద మనం నిలబడేలా ఉండేలా చూసుకోండి. ఓకే. అంతేకాని ఉద్యోగం చేస్తున్నామని తిరగబడకండి. ఓకే. అత్తమామల మీద తిరగబడద్దు, భర్త మీద తిరగబడద్దు, తల్లిదండ్రులని వేధించి వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి, ఓకే. అహంకరించద్దు. అమ్మాయి సున్నితంగానే ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడినా కానీ ప్రేమాస్పదురాలు స్త్రీ. ఓకే. ఒక స్త్రీ బతకగలదు, ఒక్క మగవాడు బతకలేడు. ఇది గ్రహించలేకపోతున్నారు. ఓకే. స్త్రీ సహాయం లేకుండా ఏ ఒక్క మగాడు బతుకుతాడండి? అవును. టైం కాఫీ టీలు అన్నీ పడాలి, కానీ మళ్ళీ ఆమెనే హింస పెడతాడు. అవును. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉన్నటువంటి స్త్రీతో మళ్ళీ నేను వెనక్కి వెళ్తున్నాను. ఒక టాపిక్ మర్చిపోయాను. చెప్పండి. నా మాటలు నమ్మేవు, నేనేమంటే వాడు వచ్చేయంటే నీ సంసారాన్ని వదులుకుని వచ్చేసేవు. ఇప్పుడు నువ్వు ఎవరినైనా రమ్మనమంటే వాడితోటి పోతావు. నేను రమ్మంటే వచ్చిందని విడవా అని వాడు అనగలుగుతాడు. తర్వాత వాడికి ఎవరితోటైనా మాట్లాడితే వాడికి నీకేమి రిలేషన్ అంటాడు. అసలు నీకు నేను అన్నం ఎందుకు పెట్టాలంటాడు. అర్ధరాత్రి పిల్లలతో గెంటేస్తాడు. ఎందుకు అంటే పెళ్ళవ్వలేదు, అతను ఏం చేసినా చెల్లుతుంది. పైగా అనుమానం ఎక్కువ ఉంటుంది. నా మాట విన్నావు. ఒక్కటేనండి, ఒక ధర్మం ఆ మనిషికి ఉండాలి కదా. అరే మన రమ్మమంటే ఇంట్లో డబ్బు తీసుకొచ్చేసింది, ఒక దండ వేస్తే పెళ్ళి అవ్వదు. నలుగురు మధ్యలో ఒక రిజిస్టర్ మ్యారేజ్ అన్నా అవ్వాలి, వివాహం అన్నా చేసుకోవాలి కదా. పురుషుడికి జాలి దయా ధర్మం ఉండవండి నన్ను అడిగితే. బలైపోతున్నది స్త్రీ. ఇటువంటి స్త్రీలు కూడా ధైర్యంగా బతకండి. ఎన్ని కష్టాలు పడి ఇలా నిలబడ్డానమ్మా నేను. నా దుఃఖాన్ని ఎవరికి పంచుకున్నాను? ఒక భగవంతుడికే చెప్పుకున్నాను. ఈ ధైర్యాన్ని మీ అంతటా మీరు ధైర్యం తెచ్చుకోండి. ఎవరు ధైర్యాన్ని ఇవ్వరు. బతకడం నిలబడడానికి ఏం చేయాలి అనేటువంటి ఆలోచించండి. అవసరమైతే ఉద్యోగం చేయండి, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకోండి. ఇంత తిండే కదమ్మా, అంతకంటే ఏం కావాలి? ఆత్మవిశ్వాసం ఉంటే ఎట్లాంటి జీవితాన్నైనా కూడా చక్కగా చేసుకోవచ్చు. అయితే మాయలో పడకండి చెప్పేది. ఎప్పుడైనా స్త్రీలు వివాహ వ్యవస్థ అనేటువంటి దాన్ని రక్షణగా తీసుకోండి. తీసుకోకపోవటంలో జీవితాన్ని నశించిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకే నేను ఈ టాపిక్ నచ్చింది అనడానికి కారణం, ఖచ్చితమైనటువంటి వివాహ వ్యవస్థ ఉండాలి. పెళ్ళి అనేటువంటి స్త్రీకి రక్షణ, ఇది అవసరం. ఈ కాలం ఆడపిల్లలకి తల్లిదండ్రులు అదే చెప్పాలి, దగ్గరుండి విడాకులు ఇప్పించకండి, అతనితోటి సామరస్యంగా ఉండేటువంటి పరిస్థితిని తీసుకురండి, నచ్చ చెప్పండి. అమ్మాయి ఒక్కదాన్ని బతకనివ్వకండి. అది పిచ్చి మొహంది, ఇవాళ బాగానే ఉంటుంది, తర్వాత జీవితం ఎలా పెడుతుంది ఆమెకి? ఈ ఆలోచన తల్లిదండ్రి చేయాలి. అమ్మాయిలకి మంచి అవగాహన కలిగించండి. వింటుంది, మీరు చెప్తే వింటుంది, లేకపోతే దానికి తెలియదు. ధైర్యం అనేటువంటిది అమ్మాయిలకి చెప్పండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒక సనాతన ధర్మం ఛానల్ ద్వారా స్త్రీ ధైర్యంగా ఎలా బతకాలో నాకు తోచినంత వరకు చెప్పాను. ధైర్యాన్ని తెచ్చుకోండి, బతకండి, అమ్మాయిల్ని బాగా పెంచండి. ఇవాళ అమ్మాయి ఉంటుంది అంటే భయం వేస్తుంది, 4 ఏళ్ళ అమ్మాయిని వదలాలన్న భయం. కూడబట్టు జీవితకాలం తల్లి తండ్రి బాధ్యత వహించండి. సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నటువంటి భర్తలు కూడా భార్యను చక్కగా చూసుకోవటం అలవాటు చేసుకోండి. మంచి అది సంప్రదాయాన్ని పాటించండి. స్త్రీ కంట కన్నీరొలికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమి అన్నాడు ఒక. ఆడది ఏడిస్తే నీ ఇంటికి శుభం కాదు. స్త్రీ శాపమే అవుతుంది. అందువల్ల స్త్రీని అమ్మవారిలా చూడండి. అమ్మవారి గురించి చెప్పడం కాదు, స్త్రీలో అమ్మవారిని చూడండి. నమస్కారం. ఓకే, చాలా చక్కగా నేటి తరం ఆడపిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అనేది ఇంత చక్కగా వివరించారంటే ముఖ్యంగా మీకు ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ.